మనం తెలియకుండా ఉపయోగిస్తున్నాం. ఒకవేళ పట్టించుకోకుండా వదిలేస్తే కజమా నేను ఈరోజు మీ ఇంటికి రావచ్చా? రావచ్చు. యాహూ మీ ఇంటికి వస్తే నాకు ఐస్ కొనిస్తావు కదా? మీరు కొత్త ఐస్ మెషిన్ కొన్నారు కరెక్టే కదా? అందులో నాకు మంచి ఐస్ క్రీమ్ చేసి ఇవ్వాలి, ఓకేనా? నీకు ఈ విషయం ఎలా తెలిసింది? కజమా మీ ఇల్లు 5వ ఫ్లోరే కదా? 7వ ఫ్లోరు. ఎన్నిసార్లు వచ్చావు? ఓ 5వ ఫ్లోర్ అనుకున్నాను, అందుకు అడిగా. తప్పుగా అనుకోకు. ఇక మీదట ఎప్పటికీ మర్చిపోకు. బాయ్ బాయ్ కజమా. మా ఇంట్లో ఐస్ మిషన్ కొన్నారన్న విషయం తనకెలా తెలిసింది? మా అమ్మ షించన్ వాళ్ళ అమ్మగారితో చెప్పుంటారు. అప్పుడు తన విషయం వినేసి ఉంటాడు. కరెంటు పోయిందే ఏంటి? సరే. హలో సెక్యూరిటీ సార్, ఏంటి ఇక్కడ లేరు అనుకుంటా. ఈ సమయానికి ఎప్పుడు ఆయన ఎక్కడెక్కడ ఉంటారు? షించాన్, బస్సు నుంచి కిందకి దిగేసామా? షించాన్, ఒక నిమిషం ఆగు. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? తను లేడేంటి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఖచ్చితంగా షించాన్ ఇటు రావడం అయితే నేను చూశాను. తను నాకు తెలిసి ఈ లిఫ్ట్ లోనే తను పైన ఎక్కడన్నా దాక్కుని ఉంటాడు. కానీ అలా చెయ్యడం కుదరదే. అరే ఇక్కడ స్టాండ్ ఉండాలి. ఏది? అమ్మ నేను ఇంటికి వచ్చేసాను. అమ్మ ఎక్కడికైనా బయటికి వెళ్ళారే ఏంటి? ఇంటర్ కామ్ లో మాట్లాడితే ఆమెకు వినపడుతుంది. 8వ ఫ్లోరు. అసలు ఏంటి నేను చేస్తున్న పని? నేను వెళ్ళాల్సింది 7వ ఫ్లోర్ కదా. ఈసారి కరెక్ట్ బటన్ ప్రెస్ చెయ్యాలి. ఏంటిది? 6వ ఫ్లోరా? 7వ ఫ్లోర్. 7 వెళ్ళాలి. కొత్తగా ఉండే ఏంటిది పని చేయట్లేదా? ఏంటిది? నేను మళ్ళీ 8వ ఫ్లోర్కే వచ్చాను. ఖచ్చితంగా ఈ లిఫ్ట్ రిపేర్ అయిపోయింది అనుకుంటా. ఏంటి? 1 2 3 4 5 6 7 8. 7వ ఫ్లోర్ ఉందే. అమ్మా ఇటు చూడండి. ఆమె లిఫ్ట్ ఎక్కే కిందకు వస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఆమె 7వ ఫ్లోర్లో ఎక్కారే. నేను ఎలాగైనా సరే ఆమెను కలిసి తీరాలి. అమ్మా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళు. ఈసారైనా కరెక్ట్ గా వెళ్ళు. మళ్ళీ 8. నేను ముందు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఏంటిది? అసలు నిజంగా లిఫ్ట్ పని చేస్తుందా లేదా? అమ్మా ఆగండి. అమ్మా
పైన నుంచి ఎవరో బటన్ నొక్కినట్టున్నారు. అక్కడికే వెళ్తున్నాను. ఏ, ఏడో ఫ్లోర్ ఎలాగైనా ఏడో ఫ్లోర్కి వెళ్ళాలి. ఏ, ఇది అసలు ఆగట్లేదే. ఏ, అంటే రూఫ్ టాప్ అయి ఉంటుందా? అదే అనుకుంటా. నేను మొదటిసారి రూఫ్ టాప్కి వస్తున్నాను. షించాన్! మళ్ళీ నర్సరీ బస్ వచ్చింది ఏంటి? ఏం జరుగుతోంది? ఏ, అదే నేనే. బాయ్ బాయ్ కజామా. నేను కూడా వచ్చినప్పుడు అక్కడే నిలబడ్డాను. షించాన్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? హాయ్. కజామా, వెల్కమ్ టు హోమ్ కజామా. షించాన్, నువ్వా? మా అపార్ట్మెంట్ లో ఎందుకని నువ్వు చాలా సేపటిగా తిరుగుతున్నావు? చాలా సేపటిగానా? నేను ఇప్పుడే కదా ఇక్కడికి వస్తున్నాను. కసామా, నువ్వు ఇంటికి వచ్చేసావా బాబు? అరే రే రే, షిన్చాన్ కూడా వచ్చాడు. మీ ఇంట్లో ఐస్ తిందామని వచ్చానంటీ. ఇలాంటి ఇన్ఫర్మేషన్ నీకు బాగానే అందుతాయే. సరే, వచ్చి ముందు డ్రెస్ చేంజ్ చేసుకో. 705 కదమ్మా. అది సరే, ఇక్కడ ఏడో ఫ్లోర్ ఉంది కదమ్మా. ఎందుకు లేదు, ఖచ్చితంగా ఉంది. ఎందుకలా అడుగుతున్నావు? ఏమైంది నీకు? ఏమైంది కసామాకి? అది ఏంటంటే తరచూ మనం టైమ్ అండ్ స్పేస్ లూప్ లోపల ఇరుక్కుంటున్నాం. అందువల్ల మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా?